మంథని నియోజకవర్గ ప్రజలు 40 ఏళ్లు ఒక కుటుంబానికి అధికారం ఇస్తే మీ పాలనలో ప్రజలకు ఏం చేసిండో సమాధానం చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రాజాగృహలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గ ప్రజల తరపున బాధ్యతను గుర్తు చేస్తూ మంథని ఎమ్మెల్యేకు బహిరంగ లేఖను పంపిస్తున్నట్లు తెలిపారు. దుద్దిల్ల కుటుంబానికి మంథని నియోజకవర్గ ప్రజలు 8 సార్లు అవకాశం కల్పించారని ఆయన గుర్తు చేశారు. సీనియర్ నాయకుడిగా 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికలకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి నియోజకవర్గం నుంచి వారి కుటుంబానికి 40 సంవత్సరాలు మంత్రి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే వారి పదవులను చూసి సంబరపడమంటారు తప్ప ఈ ప్రజలకు ఏమీ చేయలేదని దాదాపు డిసెంబర్లో మంత్రి ఎమ్మెల్యే వైఫల్యాలపైన ఒక ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది. దీంట్లో కనీసం ఆయన నియోజకవర్గ ప్రజల కోసం చేయాల్సినటువంటి అంశాలు, పట్టించుకున్నటువంటి అంశాలు, ఆయన మంత్రి అయిన తర్వాత హామీ ఇచ్చినటువంటి విషయాలను కూడా దీంట్లో పొందుపరచడం పూర్తి వైఫల్యం చెందింది. ఇది ఒక అంశమైతే మంత్రి ఎమ్మెల్యే గారు వారికి 3వసారి మంత్రి అవకాశం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వారి ఓట్లు లేనటువంటి కులానికి వాళ్ళ కులం ఓట్లు దాదాపు 1000-1500 ఓట్లు ఉంటే వాళ్ళ కుటుంబానికి అయితే 3 ఓట్లే ఉన్నాయి. అయినా కూడా 40 సంవత్సరాలు ఒక్క కుటుంబానికి వీళ్ళకు 3వసారి, ఈయన 3వసారి, వాళ్ళ నాన్న ఒకసారి శ్రీపాదరావు స్పీకర్ అయ్యే అవకాశం ఇస్తే ఆశించినాం.